Welcome students and my dear parents. JEE 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన టైంలోనో అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటారు. అలాంటి మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేసుకోవడానికి వన్ టైం ఆప్షన్గా కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. కానీ అన్ని డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. కొన్ని పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏం ఎడిట్ చేయొచ్చు, చేయకూడదు, ఎలా చేయాలి, ఎప్పటి వరకు చేయాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన టైంలో చేసిన మిస్టేక్స్ ఏవైనా సరే 26th అండ్ 27th నవంబర్ 11:50 PM వరకు అప్డేట్ చేసుకోవచ్చు. 26th రోజు ఆల్మోస్ట్ 11 AM తర్వాత కరెక్షన్ విండో ఓపెన్ అవుతే మీరు 27th రోజు 9 PM లోపు ఇన్ కేస్ లేట్ అవుతుంది అనుకుంటే కంప్లీట్ చేసేయండి మీ ఎడిట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని. కానీ అన్ని డీటెయిల్స్ చేసుకోవచ్చా అంటే లేదు, పర్టికులర్గా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అవేంటి అనేది 1 by 1 చెప్తాను, క్లియర్గా వినండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా అని అప్లికేషన్ ఫామ్లో కొత్తగా మళ్ళీ కరెక్షన్ వచ్చేలాగా డీటెయిల్స్ ఎంటర్ చేయకండి. ఎవరు అనవసరంగా మళ్ళీ స్ట్రగుల్ అవుతుంది మీకే కౌన్సిలింగ్ టైంలో. క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్, ఫోటో ఆఫ్. నెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏ డీటెయిల్స్? క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్. ఇందులో కూడా క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్. థర్డ్ వన్, క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. మీకు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ 10th అండ్ 12th క్లాస్ డీటెయిల్స్ విషయంలో కాలేజ్ నేమ్ కానీ, కాలేజ్ యొక్క అడ్రస్ కానీ, మార్క్స్ కానీ కరెక్ట్గా ఎంటర్ చేయలేదని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోండి. 10th క్లాస్ మీకు మార్క్స్ పర్సంటేజ్ విషయంలో అయినా కానీ, ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ విషయంలో కానీ, అపియరింగ్ కంప్లీట్ విషయంలో కానీ, అడ్రస్ ఆర్ మిగిలిన ప్లేస్ విషయానికి సంబంధించి ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే అప్డేట్ చేయడానికి కంపల్సరీగా చూసుకోండి. అండ్ ఇందులో ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్లో కూడా మెన్షన్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వన్, candidates shall be allowed to change examination cities based on their permanent and present address. మీ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ సిటీ, లొకేషన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. కానీ కన్ఫామ్గా మీరు సెలెక్ట్ చేసిన సెంటర్సే వస్తాయనేది అయితే ఉండదు. డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది అది. ఈ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఈ ఇయర్ ఇబ్బంది పెట్టిన విషయం పేరెంట్స్ని కూడా కేటగిరీ కావాలంటే కూడా చేంజ్ చేసుకోండి. అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ, సిగ్నేచర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ ఇప్పుడు ఏ సిగ్నేచర్ అయితే చేస్తారో ఎగ్జామ్ సెంటర్లో అదే సిగ్నేచర్ మీకు కన్ఫామ్గా వచ్చేలాగా ఉండాలి. కాబట్టి ఒకవేళ రాదు అనుకుంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వండి. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు యాడ్ ఫీల్డ్స్. పేపర్ ఓన్లీ మేము పేపర్ 1 మాత్రమే అప్లికేషన్లో సబ్మిట్ చేసాం, పేపర్ 2 అంటే బిలిపాన్ బీఆర్ కూడా రాస్తాం మేము అనుకున్న స్టూడెంట్స్ అయితే మళ్ళీ పేపర్ 2 కూడా 2A 2B కూడా యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత మీకు లైవ్గా అప్లికేషన్ ఫామ్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను 26th అండ్ 27th రోజు. థ్యాంక్ యూ.